విజయ్ దేవరకొండ గారు తెలంగాణ ప్రాంతం నుంచి మీరు మంచి యాక్టర్, ఇలా మీరు కూడా రాకపోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ప్రాంతం నుంచి పెద్ద హీరోవి ఇలా నువ్వన రాలేదంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. అలా ఫిష్ మేకర్ దగ్గర మా అసోసియేషన్ కార్డు లేదు కాబట్టి ఎవరు రాలేదు అన్నట్టు వాత కూడా వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటే సినిమా మన రాజకీయ నాయకులకు కార్డు ఉంటుందా అండి? చనిపోతే లేదు, రాజకీయ నాయకులు కూడా కార్డు లేదు కదా. మరి రాజకీయ నాయకులు చనిపోతే గట్రా మరి ఎందుకు చూస్తారు మీరు? అంటే వాళ్ళకి కూడా కార్డు ఇచ్చారా మీరు గిట? నాకంటే చాలా బాధిస్తుంది. టీవీలో చూసే ఎవరైనా పెద్ద యాక్టర్లు వస్తారు అని చెప్పి చూసినా, కానీ ఒక్క యాక్టర్ రాలే. అదే విధంగా చూసుకుంటే గిట్ట ఇలా యాక్టర్లు వచ్చినా రాకపోయినా ఇలా తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇలా గవర్నమెంట్ నియమించింది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిస్టులకు మంచైనా చెడైనా ఏమైనా కూడా నువ్వు ఆదుకోవాలని చెప్పేసి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఇలా దిల్ రాజు గారు ఇలా మన ఆయన బాడీ దగ్గర కూడా రాలే. కాబట్టి కంపల్సరీ దిల్ రాజును కంపల్సరీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తీసేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా దిల్ రాజు గారు ఇలా డబ్బులున్న వాళ్ళ దగ్గరికి మాత్రం పోతావు, ఇలా ఆంధ్ర ఆర్టిస్ట్ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుతావు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పరామర్శిస్తావు తప్ప ఇలా తెలంగాణ భాష తెలంగాణ భాషని ఇలా భారతదేశం మొత్తము చూపెట్టినటువంటి ఫిష్ వెంకట్ పైన నువ్వు ఇంత కుట్రపూరితమైన పని అంటే ఇలా నీకు ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నాం. ఇలా ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు సహించరు. ఇలా తెలంగాణ గవర్నమెంట్ కంపల్సరీ దిల్ రాజు గారిని ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ గా తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా చూసుకుంటే ఇలా ఆంధ్ర యాక్టర్స్ చనిపోతేనేమో ఉరికిపోయి చూస్తావు, ఇలా హీరోలు కూడా అందరు కూడా పోయి ఎవరైనా చనిపోతే ఆ ప్రాంతం వాళ్ళు చనిపోతే పోయి చూస్తారు తప్ప ఇలా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ఆర్టిస్టుల మీద ఎందుకు ఇంత వివక్షత? అంటే ఇంత వివక్ష చూపుతారంటే కంపల్సరీ ఇలా ఇండస్ట్రీ మా తెలంగాణది, యాక్టర్లు మా తెలంగాణ, మా స్టూడియోలు మా తెలంగాణవి, ఇలా మొత్తం ఇండస్ట్రీ నడుస్తుందంటే మా తెలంగాణ ఉంది. ఇలా తెలంగాణ ఆర్టిస్టుల మీద ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తారని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉన్న దగ్గరికి పోతారు, పేద ఆర్టిస్ట్ దగ్గరికి పోరు. పైసలు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరకు అంగంగి దండాలు పెడతారు, ఫోటోలు దిగుతారు, పోయి ఏడిచినట్టు యాక్టింగ్ చేస్తారు, అన్ని చేస్తారు తప్ప ఇలా పేద యాక్టర్కి అట్లా అయింది అని చెప్పేసి ఒక్కరు కూడా ఒక దావకాలకు చూడలేదు. చనిపోతే ఇంటికాడికి వచ్చి బాడీని కూడా చూడలేదంటే ఈ తెలంగాణ ఇండస్ట్రీ తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి యాక్టర్స్ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇలా ఒక చిన్న మాట, విజయ్ దేవరకొండ గారు తెలంగాణ ప్రాంతం నుంచి మీరు మంచి యాక్టర్, ఇలా మీరు కూడా రాకపోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ప్రాంతం నుంచి పెద్ద హీరోవి ఇలా నువ్వన రాలేదంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. మన గతంలో గద్దర్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణ బిడ్డ అయిన ట్రావెల్స్ ఎటువంటి అవార్డు ఇవ్వడం లేదు. సో తెలంగాణ తొక్కేస్తున్నానికి వచ్చా 100% తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన చైర్మన్ ఉన్నాడు, ఆయన పేరు ఉంది గౌడు. అతన్ని స్టేజ్ మీద కూడా వెళ్ళాడు గద్దర్ అవార్డ్స్ కి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇలా మనం చూసుకుంటే గవర్నమెంట్ లీడ్ చేసిన ప్రోగ్రామ్ ని అప్పుడు కూడా వివక్షత. సరే అది పక్కన పెడితే గిట్ట ఇలా వెంకట్ గారి విషయంలో చాలా బాధ అనిపించింది. అంటే పేద వాళ్ళ దగ్గరికి మీరు రారు అంటే ఇలా చూసుకుంటే గిట్ట మన యాక్టర్స్ మనం అందరం చూసుకుంటే గిట్ట అందరు కూడా పమ్ము నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళకి ఏమన్నా అయితే గిట్ట మీరు ఏం చూస్తారు? చనిపోయిన దగ్గరికి రాలేదు, ఆయన హాస్పిటల్ ఉంటాం కూడా 1 రూపాయి కూడా సాయం చేయలేదు. అప్పుడే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా మిగతా వాళ్ళకి ఆర్టిస్టులకు ఏం చేస్తారు? మిగతా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ మీరు అందరు కూడా గమనించండి, వీళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు, మీరు కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టే ఉండండి తప్ప వీళ్ళు మన వాళ్ళని చెప్పేసి మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి నేను తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు చెప్తున్నా. దగ్గర మా అసోసియేషన్ కార్డు లేదు కాబట్టి ఎవరు రాలేదు అన్నట్టు వాత కూడా వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటే సినిమా మన రాజకీయ నాయకులకు కార్డు ఉంటుందా అండి? చనిపోతే లేదు, రాజకీయ నాయకులు కూడా కార్డు లేదు కదా. మరి రాజకీయ నాయకులు చనిపోతే కూడా మరి ఎందుకు చూస్తారు మీరు? రాజకీయ నాయకులుగా చనిపోతే ఎందుకు చూస్తారు? అంటే వాళ్ళకి కూడా కార్డు ఇచ్చారా మీరు గిట? ఇలా కార్డు అని కాదు, మంచి చనిపోయినప్పుడు మన తోటి సహచరుడు మనతో పనిచేసినటువంటి యాక్టర్ చనిపోయినట్టే కంపల్సరీ మీరు స్పందించాలి, రావాలి, చూడాలి. అది పెద్దోడు కానీ చిన్నోడు కానీ కంపల్సరీ చూసి ఇలా మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇది చేయకపోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి 50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి సినిమాలో వాళ్ళ కొడుకున్నాడు, ఇప్పుడు విలన్ గా ఎక్కున్నాడు, అలా కొడుకును కూడా ప్రతి సినిమాలో కూడా నటించే విధంగా ప్రతి సినిమాలో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దిల్ రాజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ ఆర్టిస్టులు అందరినీ తొక్కేసే మనిషి, తెలంగాణ ఆర్టిస్టులను మొత్తం మందిని మోసాలు చేసే మనిషి, తెలంగాణ ఆర్టిస్టులు మొత్తం అందరూ సర్వనాశనం కావాలని చూసే మనిషి. ఇలాంటి కార్పొరేషన్ చైర్మన్ తీసేయాలి, గవర్నమెంట్ తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దిల్ రాజుకు అంత సీన్ లేదు, ఎవరికి లేదు అని కంటెస్టెడ్ ఎమ్మెల్యే నన్ను కూడా ఏం చేస్తాడు? అంత దమ్ముంటుంది అలాగూ.
వాళ్ళు చిన్నపాటి సినిమాలు చేస్తున్న బతికేటోళ్ళు ఏమైనా ఎమ్మెల్యే సాబ్ మన మీద దాడి చేయకుండా దమ్ముంటుందా